హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈ రోజు నుంచి 21 డేస్ నేను వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నానండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 18:6. ఇంతకుముందు నేను 16:8 చేశాను. ఇప్పుడు 18:6 చేస్తున్నాను. చాలా మంచి డైట్ అండి. నేను ఎంత మంచిగా వెయిట్ లాస్ అయ్యాను. నా హెల్త్ బెనిఫిట్స్, నాకు పీరియడ్స్ రెగ్యులర్ అయింది, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తగ్గింది, థైరాయిడ్ కంట్రోల్ అయింది, గ్యాస్ట్రిక్ యాసిడిటీ, అసలు కాళ్ళు లాగడము, కొంచెం దూరం నడిస్తే ఆయాసము, ఇలాంటి చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. నా ఎక్స్పీరియన్స్ ఇది. నేను 3 ఇయర్స్ నుంచి ఇలా డైట్ చేస్తున్నాను. 1 ఇయర్ డైట్ చేసి నేను 70 kgs నుండి అలాగే 52 kgsకి వచ్చానండి. 70 kgs నుంచి 52కి వచ్చాను. నాకు 1 ఇయర్ పట్టింది. కాకపోతే హెల్త్ చాలా ఇంప్రూవ్ అయిందండి. ఎంత ఇంప్రూవ్ అంటే నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అయిందండి. అలా ఎన్ని ఇయర్స్ సఫర్ అయ్యాను, ఈ డేట్తో చాలా క్యూర్ అయింది. చూడండి, నేను స్టార్టింగ్ వెయిట్ పెడుతున్నాను. ఈ వెయిట్ తర్వాత నేను 21 డేస్ తర్వాత ఎంత వెయిట్ లాస్ అయ్యానో చూడండి. వెయిట్ లాస్ కంటే ఈ డైట్లో ఫ్యాట్ లాస్ కూడా చాలా బాగుంటుందండి. మన ఫ్యాట్ లాసే ముఖ్యమండి వెయిట్ కంటే. ఫ్యాట్ లాస్ అవుతే చాలా ఫ్యాట్ లాస్ అవ్వడం అనేది చాలా కష్టము. మంచి డైట్ అండి. మీరేం పస్తులుండి తినకుండా అట్లా చేయమంటలేదు. నేను మంచి హెల్తీ ఫుడ్ తింటూ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటూ నేను మంచి డైట్ చూపిస్తున్నాను. నా బాడీ మీద నేను చేసిన ఎక్స్పెరిమెంట్ అండి అసలు ఇది. నేను మంతెన సత్యనారాయణ చాలా నమ్ముతాను, చాలా ఫాలో అవుతాను. తనవి చాలా చూసి చాలా మోటివేషన్ తెచ్చుకొని నేను ఇలా స్టార్ట్ చేశాను. 3 ఇయర్స్ నుంచి నేను డైట్లో ఇలా లైఫ్ స్టైల్ మొత్తం మార్చేసుకున్నాను. చాలా మంచిగా చూపిస్తానండి, మీరు చూసి ఫాలో అవ్వండి. నేను మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నేను మార్నింగ్ వామ్ వాటర్ తీసుకున్నానండి. నేను వామ్ వాటర్ తీసుకొని 1 లీటర్ వామ్ వాటర్ తీసుకొని ఖచ్చితంగా డైలీ తీసుకోవాలి. అలా వామ్ వాటర్ కంప్లీట్ అయ్యాక నాది డీటాక్స్ డ్రింక్ టైం అండి 1 నుంచి నేను 6 లోపు తీసుకుంటున్నానండి ఫుడ్. 1కి స్టార్ట్ చేశాను డీటాక్స్ డ్రింక్. వాము కషాయం తీసుకున్నాను. తర్వాత నేను ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి నేను స్మూతీ తీసుకున్నానండి. మంచిగా ప్రోటీను, అలాగే మంచిగా బనానా కూడా చాలా మంచిదండి మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కూడా. మనం బనానా తిన్నంత మాత్రాన లావేం కాదు. చిన్న బనానా నేను ఇద్దరికి వేస్తున్నాను, 2 బనానాలు, అలాగే నట్స్ వేసాను, ఖర్జూరం వేసాను. ఇవి కోకోనట్ మిల్క్ అండి. కోకోనట్తో చేసిన మిల్క్ వేసాను. నార్మల్ మిల్క్ కూడా వేసుకోవచ్చు మీరు, కోకోనట్ మిల్క్ లేకపోతే. పల్లీలు కూడా నానబెట్టేసాను. నట్స్ మీకు ఏవి నచ్చితే అవి వేసుకోండి. నేను సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అలాగే బాదము, కాజు అన్నీ వేసాను. ఇలా మంచిగా స్మూతీ చేసుకోండి. మన స్వీట్నెస్ కోసం ఖర్జూరం వేసాను, డేట్స్ వేసానండి. మంచి కోకోనట్ మిల్క్ మంచి టేస్ట్ అండి. జుట్టుకి మంచిది, ఫేస్కి మంచిది, చాలా హార్ట్కి మంచిది. కొబ్బరి చాలా తీసుకోవాలండి థైరాయిడ్ ఉన్న వాళ్ళు. నాకు హైపోథైరాయిడ్ ఉంది. నాకు 18 ఇయర్స్ నుంచి థైరాయిడ్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాను. నేను ఈ డైట్ తోటి నేను మెడిసిన్ కూడా డోస్ తగ్గించుకుంటూ వస్తున్నానండి. చాలా మంచి బెనిఫిట్స్ అండి ఈ డైట్. నేను చెప్పడం కాదు, నేను జెన్యూన్గా చెప్తున్నానండి. మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పెడుతుంటాను చూడండి. మీకు ఏం డౌట్లు ఉన్నా కామెంట్ పెట్టండి. నేను చాలా నేర్చుకున్నాను ఈ 3 ఇయర్స్లో. నేను డైట్, అసలు లైఫ్ స్టైల్ చాలా నేర్చుకున్నాను. మీకు అన్నీ చెప్తానండి. మీరు నాకు కామెంట్ పెట్టండి. వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి. నా 21 డేస్ వెయిట్ లాస్ జర్నీ మొత్తం కంప్లీట్గా మీరు చూడండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికన్నా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కంటే షేర్ చేయండి. ఖచ్చితంగా మాత్రం మీరు వీడియోలు మాత్రం చూశాక నాకు కామెంట్ పెట్టండి. నాకు కామెంట్ పెడితే నేను ఏం చేస్తున్న మిస్టేక్స్ ప్రతిదీ నేను తెలుసుకొని నేను ఇంప్రూవ్ చేసుకొని మీకు ఇంకా ఏమైనా కావాలన్న డౌట్స్ ఉన్నా నేను చెప్తానండి. ఇప్పుడు ఉప్మా తీసుకున్నాను నేను. నా స్మూతీ తర్వాత ఒక 10-20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వెజిటేబుల్ ఉప్మా అండి. ఆయిల్ తక్కువ వేసి మంచిగా గీ వేసుకొని, గీ మంచిగా వాడుకోవచ్చండి. ఒక స్పూన్ అంతా డైలీ మంచిగా నెయ్యి వేసుకొని, అది కారప్పొడి అండి. కారప్పొడి అంటే కరివేపాకు అలాగే మునగాకుతో చేసిన కారప్పొడి, ఆయిల్ లేకుండా మంచిగా డ్రై రోస్ట్ చేసేసాను. చాలా టేస్టీగా ఉంది వెజిటేబుల్ ఉప్మా. అలా 1 కప్పు ఉప్మా తిన్నాక ఖచ్చితంగా నేను టీ తాగుతానండి. బెల్లం టీ 3 ఇయర్స్ నుంచి ఇలాగే తాగుతున్నాను. టీ తాగా నేను ఉండలేను. టీ ఖచ్చితంగా తాగుతాను, కానీ బెల్లం వేసుకొని టీ పెట్టుకొని తాగుతాను. 1 టైం తాగుతాను. అలా టీ తాగాను. తాగాక ఒక 1.5 అవర్ అలా గ్యాప్ ఇచ్చి, 1 అవర్ ఖచ్చితంగా గ్యాప్ ఇచ్చి 1 లీటర్ వాటర్ కంప్లీట్ చేయాలి. మీ ఇష్టం, వామ్ వాటరా నార్మల్ వాటరా మీ ఇష్టం అండి. మీకు ఏవి ఇష్టమైతే అవి తాగండి. నేను ఎక్కువ శాతం వామ్ వాటర్ తాను వింటర్ సీజన్లో, రెయినీ సీజన్లో.
తర్వాత ఈవినింగ్ అండి 6 లోపు నా డిన్నర్ కంప్లీట్ చేస్తాను. నేను ఎక్కువ రా ఫుడ్ తినడానికే ట్రై చేస్తాను. ఇలా బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను. మంచి ఆమ్లా కూడా వేసానండి. ఉసిరికాయ వేసి ఆమ్లా వేసి మంచిగా జ్యూస్ చేసుకున్నాం. పల్పుతో తాగాలండి. ఫైబర్ ఖచ్చితంగా ఫైబర్ రావాలంటే మనం వడగట్టొద్దు. నేను పల్పుతోనే తాగుతాను. అలా తాగితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. తర్వాత మళ్ళీ వాటర్ తాగానండి 1 అవర్ గ్యాప్ ఇచ్చి.